సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇక ఈడీ వేడి, రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గ్లోబల్ గేట్వే ఏపీ, వెదర్ మ్యాన్ అలర్ట్, వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు, నా పేరే పవనం, అంతటా ఉంటా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి ఛాన్స్, బీజేపీ వర్గాల్లో చర్చ, ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం, కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాలు బంద్, పెరుగుతున్న గోదావరి నీటి మట్టం, అప్రమత్తతతో అందరికీ ఆరోగ్యం, భర్తను చంపి అత్తింటికే డోర్ డెలివరీ, ఇంగ్లాండ్తో భారత్ 4వ టెస్ట్, రాగిజావతో జలుబు ఆస్తమా వస్తాయా? ఈరోజు వార్తలను చూద్దాం. ఇక ఈడీ వేడి, రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మద్యం కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరిగింది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలతో దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. శర్వాణి అల్కోబ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ యనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ సింగ్ సమన్లు జారీ చేశారు. తాము గుర్తించిన, దర్యాప్తు జరుపుతున్న మనీ లాండరింగ్కు సంబంధించి వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. జగన్ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్పై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. A1 రాజ్కేశ్ రెడ్డితో మొదలుకుని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మద్యం ముడుపులు వసూలు నుంచి అది అంతిమంగా చేరిన చోటు వరకు అనేక కోణాల్లో సిట్ దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణం తీవ్రత నేపథ్యంలో ఈడీ ఇప్పటికే సిట్ నుంచి ఈ కేసు వివరాలను తీసుకుంది. దీనిపై తాను సొంతంగా దర్యాప్తు ప్రారంభించింది. మరీ ముఖ్యంగా తన పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్పై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో శర్వాణి ఆల్కోబ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. ఇక కదలాల్సింది విదేశీ డొంకే. గ్లోబల్ గేట్వే ఏపీ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్తర దక్షిణ భారతాలకు వారధిగా నిలుస్తోందన్నారు. ఏపీని సందర్శించిన తర్వాతే భారత్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పెట్టుబడులు వస్తేనే సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఏడాది కాలంలో $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలకు రూపకల్పన చేశామని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి నమ్మకం ముఖ్యమని, రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులకు తాను సమన్వయకర్తగా వ్యవహరిస్తానని చెప్పారు. ఆచరణాత్మక ప్రతిపాదనలతో వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. యుఏఈ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెదర్ మ్యాన్ అలర్ట్, వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు. వైజాగ్ వెదర్ మ్యాన్, ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్, శ్రీకాకుళం వెదర్ మ్యాన్, వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? వానరాకడ్ను ఎప్పటికప్పుడు గుర్తించి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసే వ్యక్తులు. వీళ్లేమీ భారత వాతావరణ విభాగానికి పోటీ కాదు, భారీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న వారు కాదు. కేవలం వాతావరణంపై ఆసక్తి, అభిరుచితో వెదర్ మ్యాన్లుగా అవతరించారు. ప్రతిరోజు అత్యవసర సమయాల్లో సోషల్ మీడియాలో వాతావరణ సమాచారం అందిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉన్నట్టుగానే మన రాష్ట్రంలోనూ పలువురు వెదర్ మ్యాన్లు వర్షాలు, ఎండలు, ఈదురుగాలులు, తుఫాన్లపై నిరంతరం సమాచారం అందిస్తున్నారు. వీరంతా భౌతిక శాస్త్రంతో అనుబంధం ఉన్న ఇంజనీరింగ్, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులు. చిన్నప్పటి నుంచి మేఘాలు, వర్షం అంటే ఉన్న ఇష్టంతో ఒకరు, వాతావరణంపై మక్కువతో మరొకరు వెదర్మ్యాన్గా మారారు. వీళ్లకు ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లలో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరే పవనం, అంతటా ఉంటా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.
నియంత పోకడలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిని సినిమాలు అభిమానులే తనకు ఇచ్చారని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. 2 ఏళ్ల కిందట విశాఖ నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా తనను ఇబ్బందులకు గురిచేసి పోలీసు అధికారులు కాలిబొట్లతో తన్ని అరెస్ట్ చేయాలని చూడగా నగరవాసులంతా హోటల్ ముందుకు వచ్చి కూర్చున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు. ఈ మాట తానంటే ఎక్కడికి వెళితే అక్కడ పవన్ అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను అని అంటుంటారని కొందరు విమర్శిస్తుంటారన్నారు. నా పేరే పవనం, అంతటా ఉంటాను. మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కోపస్థ మండూకాలు, బావిలో కప్పలు, వాళ్ళు అంతకు మించి ఆలోచించలేరు అని పవన్ విమర్శించారు. రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి ఛాన్స్. బీజేపీ వర్గాల్లో చర్చ. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు. ఆ పార్టీ వర్గాల అంచనా ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది. సన్నాహక చర్యలు పూర్తయ్యాక వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని వివరించింది. నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 30 రోజుల్లోగా పోలింగ్ జరగాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా అర్హులే. కర్ణాటకలో కాఫీ, టీ అమ్మకాలు బంద్. చాలా సులువుగా ఉండడంతో ప్రతి చోట యూపీఐతో చెల్లింపులు చేయడం పెరిగిపోయింది. ఇలా కర్ణాటకలో భారీగా యూపీఐ లావాదేవీలు జరిగిన చిరు వ్యాపారులు, బేకరీలకు జీఎస్టీ కట్టాలంటూ వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. కొందరికైతే లక్షల్లో పన్ను కట్టాలంటూ నోటీసులు అందాయి. కూరగాయలు అమ్మే శంకరగౌడ అనే వ్యాపారికి గత 4 ఏళ్లలో 1.63 కోట్ల రూపాయల యూపీఐ చెల్లింపులు అందాయని, 29 లక్షల రూపాయలు పన్ను కట్టాలని నోటీస్ అందింది. ఇలా తమకు అందిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని చాలా చోట్ల నో యూపీఐ బోర్డులు పెట్టారు. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆందోళన మరింత ఉధృతం చేస్తూ కర్ణాటక వ్యాప్తంగా పాలు, టీ, కాఫీ విక్రయాలను నిలిపివేశారు. బదులుగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి కేవలం బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలను మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన కర్ణాటక వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బుధవారం చర్చలు జరిపారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న వస్తు సేవలు అందిస్తున్న వ్యాపారుల నుంచి పన్నులు, బకాయిలేవి వసూలు చేయబోమని హామీ ఇచ్చారు. కాగా సీఎం సిద్ధరామయ్య హామీతో వ్యాపారులు ఈ నెల 25న నిర్వహించాలనుకున్న బంద్ను ఉపసంహరించుకున్నారు. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు, కొండవాగులు పొంగిపొర్లుతూ గోదావరికి వరద చేరుతోంది. దీంతో పోలవరంలో నీటిమట్టం బుధవారం నాటికి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి వస్తున్న 1,57,649 క్యూసెక్కుల వరదను స్పిల్వే 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తతతో అందరికీ ఆరోగ్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాదు, వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ పనితీరు, టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకొని ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. వైద్య ఖర్చుల భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో తీసుకురావాల్సిన మార్పుల గురించి వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని స్పష్టం చేశారు. భర్తను చంపి అత్తింటికే డోర్ డెలివరీ. భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్ళింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్ చేసి పిలిపించింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు. భర్త శవమై కనిపించాడు. ఆ మృతదేహాన్ని తీసుకుని ఆమె నేరుగా అత్తింటికి వెళ్ళింది. మద్యం సేవించి ఇంట్లో కుప్పకూలి చనిపోయాడని వారితో చెప్పింది. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాళ్లలోని ప్రజాశక్తి నగర్కు చెందిన రమణమ్మకు నంద్యాల జిల్లాలోని నూనిపల్లికు చెందిన మేకల శేషాచలం అలియాస్ రమణయ్యతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి అనే 3 పిల్లలు ఉన్నారు. రమణయ్య పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు భర్తతో గొడవ జరిగినప్పుడు రమణమ్మ పిడుగురాళ్లలోని పుట్టింటికి వచ్చి కొన్నాళ్లు ఉండేది. భర్త పెద్ద మనుషులు ఆమెను బుజ్జగించి నంద్యాల తీసుకెళ్తుండేవారు. 2 నెలల క్రితం భర్తతో గొడవపడిన రమణమ్మ పిడుగురాళ్లకు వచ్చింది. ఈ క్రమంలో భర్తకు ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆయన సోమవారం నంద్యాల నుంచి పిడుగురాళ్లకు వచ్చాడు. భార్యకు నచ్చజెప్పి తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. సోమవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అయితే మంగళవారం కారులో రమణయ్య మృతదేహంతో రమణమ్మ, ఆమె సోదరుడు రామయ్య నంద్యాలలోని రమణయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ వారు ఏమైందని ప్రశ్నించగా మద్యం తాగి పక్కింటి వారితో గొడవపడిన రమణయ్య కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చి కుప్పకూలి చనిపోయాడని చెప్పారు. అయితే మృతదేహాన్ని పరిశీలించిన రమణయ్య చిన్న కుమార్తె చందన కంట్లో కారం చల్లినట్లు, ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించింది. తన తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంగ్లండ్తో భారత్ 4వ టెస్టు. ఇంగ్లండ్తో 4వ టెస్ట్ తొలి రోజును భారత్ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల స్కోరు చేసింది. జట్టులో తనకు తిరిగి లభించిన అవకాశాన్ని సాయి సుదర్శన్ తొలి అర్ధశతకంతో సద్వినియోగం చేసుకోగా యశస్వి జైస్వాల్ రాణించాడు. జడేజా, శార్దూల్ ఠాకూర్ క్రీజ్లో ఉన్నారు. రాహుల్ శుభారంభాన్ని చేజార్చుకోగా రిషబ్ పంత్ గాయం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున పేసర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేయగా కరుణ్ నాయర్, నితీష్ స్థానాల్లో సుదర్శన్, శార్దూల్ జట్టులోకొచ్చారు. రాగిజావతో జలుబు, ఆస్తమా వస్తాయా? రాగిజావ తీసుకుంటే శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి జలుబు, ఆస్తమా వంటివి వస్తాయి అనుకుంటారు. అది అపోహ మాత్రమే. దీన్ని కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో మన శరీరం చెమట ద్వారా చాలా లవణాలను కోల్పోతుంది. ఆ సమయంలో శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రాగిపిండిని ముందు రోజు రాత్రంతా పులియబెట్టి మరుసటి రోజు ఉదయం మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఇలా పులియబెట్టడం వల్ల దానిలో సహజసిద్ధంగా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగిజావ తాగడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. నేడు కోస్తాకు భారీ వర్ష సూచన. ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనించే క్రమంలో సముద్రంలోనే బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1,18,525 మందికి ఇంజనీరింగ్ సీట్లు. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో భాగంగా విద్యార్థులకు తొలి విడత సీట్లు కేటాయించారు.
కన్వీనర్ కోటాలో మొత్తం 1,52,246 సీట్లు అందుబాటులో ఉండగా 1,18,525 సీట్లు కేటాయించినట్లు ఈఏపీ సెట్ కన్వీనర్ జి గణేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య విద్య అడ్మిషన్లకు నూతన మార్గదర్శకాలు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రాంతాల వారీగా ఉన్న నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే సీట్లు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 2 రాష్ట్రాల హెల్త్ వర్సిటీలు సీట్లు కేటాయింపు ప్రక్రియను వేర్వేరుగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు ఏపీ ప్రభుత్వం సవరణ చేసింది. భళా దివ్య చెస్ ప్రపంచ కప్లో ఫైనల్కు. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు. క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత. హంపి సెమీస్ ఫలితం టై బ్రేకర్కు. చైనా ఓపెన్లో సింధు ముందంజ. సాత్విక్ జోడీ బోణి. భారత షట్లర్లు పివి సింధు, ఉన్నతి హుడా డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్లో శుభారంభం చేశారు. సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకీపై, ఉన్నతి 21-11, 21-16తో గిల్మోర్పై గెలిచారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.